భారత రాజ్యాంగ పీఠికలో మరొక మంచి పదం ఉంది, అద్భుతమైన పదం. దాని గురించి మనకి ఇంకా చర్చ జరుగుతూనే ఉంది, కానీ అర్థం కావట్లేదు ఎవరికి. అదేమిటంటే సౌభ్రాతృత్వం. సౌభ్రాతృత్వం అనేది అసలు ఎక్కడ డివైన్ చేయగలుగుతామంటే, డిసైడ్ చేయగలమా, డివైడ్ చేయగలమా, ఏ విధంగా చెప్పగలుగుతాం? సౌభ్రాతృత్వం అంటే నిజంగా జవాబు దొరకదు. సౌభ్రాతృత్వం అంటే అందరూ కలిసి ఫ్రెండ్స్ లాగా ఉండాలి. ఫ్రెండ్స్ కూడా అంటే కుదరదు, మళ్ళీ ఏమనాలి, మళ్ళీ సహోదరులుగా ఉండాలి. సహోదరుడు, మిత్రుడు, సౌభ్రాతృత్వం, ఇది కలిస్తే సౌభ్రాతృత్వం అవుతుంది. సౌభ్రాతృలు అంటే ఏమిటి? ఇద్దరు బ్రదర్స్ అనుకోండి, ఆ బ్రదర్స్ ఇద్దరూ కలిసి బాగా ఉండడం అనేది సౌభ్రాతృత్వం. ఇద్దరి మధ్య ప్రేమ లేదు, ఇద్దరు అన్నదమ్ముల మధ్య గొడవ జరుగుతున్నా అనుకోండి, సౌభ్రాతృత్వం ఎట్లా ఉంటుందంటే లేనట్టే. కనుక సౌభ్రాతృత్వాన్ని సాధించడానికి ఎక్కడ దాన్ని డిఫైన్ చేయడు, ఎక్కడ ఉండదు, కనపడదు, మీరు చెప్పిన అర్థం కాదు. మీకు ముందుదానికి దానికి ఉదాహరణ ఏం చెప్తా అంటే, ఆంధ్ర తెలంగాణ వ్యవహారాలు చెప్తా మీకు. ఆంధ్ర తెలంగాణలో సౌభ్రాతృత్వం ఇద్దరికీ ఉంటే అసలు విడిపోవాల్సిన అవసరమే లేదు కదా అంటారు. చూడండి అందరం కలిసి ఉండాలి కదండి, విడిపోయారు మీరు అనవసరంగా అంటారు. అంటే ఈ ఇద్దరిని కలిపి ఉండడానికి మీరు ఏమి చర్చ చేయలేదని, ఏమి ప్రయత్నం చేయలేదని, ఇద్దరి మధ్య వేరువేరు అవకాశాలు వస్తూ ఉంటే, ఇద్దరు తెలంగాణ ఆంధ్ర మధ్య తేడాలు వచ్చే అవకాశం ఉన్నప్పుడు సౌభ్రాతృత్వం ఎక్కడి నుంచి వస్తుంది? రాదు. కనుక సౌభ్రాతృత్వాన్ని సాధించడానికి మనం ఒక పెద్ద ప్రయత్నం చేయాలి. సమానత ఎంత ప్రయత్నం చేయాల్సిన అంశమో సౌభ్రాతృత్వం కూడా అంత పని. అంటే ఎవరెవరు స్నేహంగా ఉండాలి అంటే, అన్న తమ్ములే కాదు, భార్యాభర్తలే కాదు, ఇంకా ఏమంటారు, అమ్మాయిలు అబ్బాయిలు కూడా ఒక స్నేహంలో ఉన్నప్పుడు, అంటే స్నేహం ఉన్న చోట ఇద్దరి మధ్య కలుసుకొని మాట్లాడుకునే అవకాశం ఉన్నప్పుడు, ప్రేమలు ఫర్ ఎగ్జాంపుల్ ప్రేమ కూడా, ఇద్దరి మధ్య ప్రేమ ఉందనుకోండి, ఆ ప్రేమ ఉంటే సౌభ్రాతృత్వం వస్తుంది. ఈ సౌభ్రాతృత్వం సాధించిన తర్వాత ఒక సమాజం చాలా హాయిగా ఉంటుంది. ఆ సమాజం ఎక్కడ ఉంటుంది? సౌభ్రాతృత్వం ఉన్న చోట ఉంటుంది సమాజం నుంచి ఏమొస్తుంది? సమానత వస్తుంది. సమానత నుంచి గౌరవం వస్తుంది. గౌరవం నుంచి అన్నీ వచ్చేస్తాయి. ఈ దేశం మొత్తం నిలబడుతుంది. సివిలైజేషన్ ఎక్కడి నుంచి వచ్చిందంటే, ఆ నలుగురు ఐదుగురు కలుసుకుని ఒక రకమైన ఆలోచన చేసుకుంటూ ఒక సంఘం ఏర్పడి, ఆ సంఘం ద్వారా అందరు కలిసి ఒక చోట. ప్రజాస్వామ్యం ఎక్కడి నుంచి వస్తుంది? అందరూ కలిసి ఉంటేనే ప్రజాస్వామ్యం అవుతుంది. ఒక్కొక్కడు ఓటు వేస్తూ ఉంటాడు, ఒక్కొక్కడు కలిసి ఓటు వేస్తుంటాడు, విడివిడిగా వేస్తాడు ఒక్కొక్క ఓటు. కానీ అన్ని ఓట్లు కలిసి ఒకడు గెలిచినప్పుడు వీళ్ళందరూ కలిసి ఫ్రెండ్లీగా ఉంటారు, ఉండాలి. ఉండకపోతే మళ్ళీ గొడవలే, అక్కడ మళ్ళీ గొడవలే అవుతాయి. కానీ బేసిక్ ఏమిటి, అక్కడ నుంచి వచ్చిన రూపం ఏమిటి, ఒక కారణం ఏమిటి కలిసి ఉండడానికి? అది సౌభ్రాతృత్వం. అందరూ కలిసి ఉండే సంఘం, కలిసి ఉంటున్నాము అనే లక్షణం నుంచి సౌభ్రాతృత్వం వస్తుంది. సౌభ్రాతృత్వం లేకుండా ఒక సమాజం ఉండదు. సౌభ్రాతృత్వం లేకపోతే ఈ దేశం కూడా కలిసి ఉండదు అని ఎవరు చెప్తారు? చాలా స్పష్టంగా అంబేద్కర్ చెప్పారు. అందుకని ఇక్కడ కొట్లాడారు. ఎంత కొట్లాట అంటే, నో ఈ పదం రావాలి, ఈ పదం రావాలి, సౌభ్రాతృత్వం రావాలి, ఎందుకు రావాలి. ఈ సౌభ్రాతృత్వం మీదనే ఏమొస్తుందంటే, మనం అందరం కలిసి ఉండడం కోసం, కొట్లాడుకోకుండా ఉండడం కోసం, మతం పేరు మీద చావకుండా ఉండడానికి, మత కలహాలు లేకుండా ఉన్నప్పుడే మనం బతుకుంటాం కదా. మరి సౌభ్రాతృత్వం ఎక్కడి నుంచి వస్తుందండి? ఆ సౌభ్రాతృత్వానికి చెప్పేది ఈ అందరి మతాలు ఒకటే అని సౌభ్రాతృత్వం కూడా అక్కడి నుంచి వస్తుంది. వాడు గుడికి వస్తాడు, వీడు ఇంకా చర్చికి వస్తాడు, ఇద్దరు కొట్టుకోవడం ఎందుకు? అవసరం లేదు కదా. ఆ సౌభ్రాతృత్వం ఇక్కడి నుంచి వస్తుంది. కనుక సౌభ్రాతృత్వం అనే పదం, అనే ఆలోచన, ఆ కాన్సెప్ట్ వెనుక ఉన్న ఈ పీఠిక కాన్స్టిట్యూషనల్ అసెంబ్లీలో చాలా చర్చ జరిగింది. కాన్స్టిట్యూషనల్ అసెంబ్లీలో ఏమైనా సౌభ్రాతృత్వం మీద. ఎందుకే సౌభ్రాతృత్వం ఇంత పెద్ద గొడవ? మీకు ఎక్కడో ఏదో ఒకటి రాయొచ్చు కదా. ఏదో ఒకటి రాయటం కుదరదు. అనే సౌభ్రాతృత్వం అనే సిద్ధాంతం చేసిన తర్వాతనే, ఆ సిద్ధాంతాన్ని అమలు చేసిన తర్వాతనే అక్కడ ప్రిన్సిపల్ వస్తాయి. ఆ ప్రిన్సిపల్లోంచి నీతి వస్తుంది, నీతి నుంచి మొరాలిటీ వస్తుంది. ఈ మొరాలిటీ నుంచి వచ్చేదే, ఆ మొరాలిటీ బేస్డ్గా వచ్చేది సౌభ్రాతృత్వం. ఆ సౌభ్రాతృత్వం అర్థమైతే మీకు ఈ పీఠిక అర్థమవుతుంది, రాజ్యాంగం కూడా అర్థం.